హాయ్ సలాం నమస్తే. టుడే అవర్ స్పెషల్ కర్రీ ఈజ్ చనా మసాలా కర్రీ. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగలని నానబెట్టి ఉడకపెట్టుకొని ఉంచుకోవాలి, 1 కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు టమాటాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీని పెట్టుకొని దానిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోర్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు మన టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోవాలి. ఉప్పుని కొంచెం తక్కువే తీసుకోవాలి, ఎందుకంటే మనము ఏదైతే శనగలు ఉన్నాయో వాటిని ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి దీంట్లో కర్రీలు కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటాలని దాంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఎవరెస్ట్ వారి చాట్ మసాలా పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మనము 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారంని యాడ్ చేయాలి. కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే శనగల్లో ఎక్కువగా స్పైసీనెస్ ఉండదు కాబట్టి మనం ఎక్కువ కారంని యూస్ చేస్తున్నాం దీంట్లో. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఏదైతే ఉంచుకున్నామో ఆ శనగల్ని యాడ్ చేసి ఆ వాటర్ ఏదైతే నేను చూపించానో ఆ వాటర్ శనగల్ని ఉడకపెట్టేటప్పుడు తీసుకున్న వాటర్, ఆ వాటర్ని యాడ్ చేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద బాగా కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత దాంట్లో కర్రీలో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. అప్పుడు మన కర్రీ ప్రిపేర్ అయినట్టు. ఫైనల్ లుక్. థ్యాంక్ యూ వెరీ మచ్.